ఎప్పుడు మనుషుల్ని బెదిరించుకొని, బ్లాక్‌మెయిల్ చేసుకొని, చంపుకొనే బతికేస్తావా? నీ బతుకంతా ఇకన అలానే చేస్తావా? ఏమాత్రం జాలి, దయ, కరుణ అలాంటివంటూ ఉండవా నీకు? నీ జీవితంలో అటువంటి వాటికి చోటునివ్వవా? అని చెప్పేసైతే వాళ్ళ అమ్మ మహాదేవయ్యతో అంటూ ఉంటుంది. అలా మహాదేవయ్యతో అనేసరికి మహాదేవయ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చిన్న నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం అస్సలు మంచిది కాదు. వాడి ఉసురు మనకి బాగా తగులుతుంది. వాడి ఏడుపు మొత్తం మనకి తగులుతుంది. వాడి ఉసురు మనకి తగిలి మనం ఏమవుతామో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. కోపంతో చూస్తూ ఉంటాడు మహాదేవయ్య. ఇక క్రిష్ అయితే నోటి నుంచి నాన్న అనే మాట రావడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంత అన్యాయమా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక చక్రధారి అయితే నువ్వు నన్ను బాబాయ్ అనే పిలు అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే క్రిష్ అయితే చక్రధారి కాస్త చూసి షాక్ అవుతూ ఉంటాడు. అలా నీకు ఎప్పుడు నాన్న అని నాలో నువ్వు నాన్నని చూసుకుంటావో అప్పుడే నాన్న అని పిలు, అంతవరకు బాబాయ్ అనే పిలు అని అంటూ ఉంటాడు చక్రధారి. అలా అన్న చక్రధారి దగ్గరికి క్రిష్ అయితే హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరైతే ఒకరినొకరు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు చక్రధారి, క్రిష్. అది చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది క్రిష్. సత్య ఇద్దరు తండ్రి కొడుకులు కలిశారు, నాకు అదే చాలు అనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది సత్య.